మంచు మోహన్ బాబు మీద మంచు విష్ణు మీద తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. మోహన్ బాబు టీంకి చెందినటువంటి బౌన్సర్లు విద్యార్థి సంఘాల నాయకుల్ని వారు కిడ్నాప్ చేసినట్లుగా విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు విష్ణు, మంచు మోహన్ బాబు గారి మీద కేసు అయితే నమోదైంది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలను, అక్రమాలను బయట పెట్టేందుకు మేము ధర్నా చేస్తున్నామని, ఆ ధర్నాని అడ్డుకునేందుకు మోహన్ బాబు గారికి చెందినటువంటి బౌన్సర్ల టీం మా మీద దాడి చేసి మాలో ఇద్దరిని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేసిందని, మేము పోలీసులను ఆశ్రయించగా పోలీసులు వారిని చేసి మరీ పట్టుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెప్తూ ఉంటే, మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ టీం మాత్రం కొంతమంది విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, బెదిరిస్తున్నారని వారి వర్షంలో వారు చెప్తూ ఉన్నారు. అసలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరిగింది, నిజంగా మోహన్ బాబుకు చెందినటువంటి ఈ బౌన్సర్ల టీం ఎవరిని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు, విష్ణులపై కేసు నమోదు. మరోవైపు తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగినటువంటి కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్ బాబు, మంచు విష్ణు, పిఆర్ఓ సతీష్ మీద కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్లను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేతల కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతుండగా ఇద్దరు విద్యార్థి నేతలను మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకువెళ్లారని, మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేయించిందని పోలీసులకి సిపిఎం నేతలైతే ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కిడ్నాపర్లు కారును మోహన్ బాబు యూనివర్సిటీ వరకు చేజింగ్ చేశారు. చివరికి నారావారిపల్లి దగ్గర ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్ లో నిందితులతో పాటుగా కిడ్నాప్ కు గురైనటువంటి విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు గుర్తించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. కాలేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు బయట పెడితే కిడ్నాప్ చేస్తారా అంటూ, మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పిస్తున్నారా అంటూ విద్యార్థి సంఘాల నేతలు అయితే ఇప్పుడు మోహన్ బాబు మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద విరుచుకుపడుతూ ఉన్నారు. మరోవైపు యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని విద్యార్థి సంఘాల నేతల మీద యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యాన్ని డబ్బు కూడా డిమాండ్ చేశారంటూ ఆయన పోలీసులకి చెప్పడం జరిగింది. దీంతో విద్యార్థి సంఘం నేత అయినటువంటి అక్బర్తో పాటుగా మరికొందరిపై చంద్రగిరి పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ మీద, అక్రమాల మీద, అవకతవకల మీద, అన్యాయాల మీద మేము పోరాటం చేస్తూ ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినటువంటి బౌన్సర్ల టీం విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకొని వారిని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అంటూ విద్యార్థి సంఘాల నేతలతో పాటుగా సిపిఎం కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు మీద అలాగే మా విష్ణు మీద కేసు నమోదైంది. ఇక మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిఆర్ఓ సతీష్ మాత్రం ఈ విద్యార్థి సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చేందుకు సోషల్ మీడియాలో వారు ప్రయత్నం చేస్తున్నారని, దాంతోపాటుగా మోహన్ బాబు యూనివర్సిటీని డబ్బు డిమాండ్ చేశారని సతీష్ ఫిర్యాదు చేయడంతో చంద్రగిరి పిఎస్ నుంచి ఈ విద్యార్థి సంఘాల నేతల మీద, అక్బర్ మీద, మరికొంతమంది మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ విద్యార్థి సంఘాల నేతలను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినటువంటి బౌన్సర్లు కిడ్నాప్ చేశారని, వారు ఆ నేతలకు సంబంధించినటువంటి సన్నిహితులు పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు చేసి మరి ఈ బౌన్సర్ల వాహనాన్ని అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఫీజుల విషయం మీద ఈ వివాదం అయితే ఎప్పటి నుంచో కొన్ని వార్తల రూపంలో వస్తూనే ఉంది. అయితే దీన్ని ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిఆర్ టీం ఖండించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ నిన్న మాత్రం ఈ ఫీజులకు సంబంధించి అలాగే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలు,
అలాగే అవకతవకలకు సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు అయితే మాత్రం ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ధర్నా చేయకుండా అడ్డుకునేందుకే బౌన్సర్లు వారిని కిడ్నాప్ చేసినట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ టీం సతీష్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతిష్టను దిగదార్చేందుకు వీరు కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నం చేస్తున్నారని, మమ్మల్ని డబ్బు కూడా డిమాండ్ చేశారంటూ వారు ఫిర్యాదు చేశారు. పరస్పరం ఇటు విద్యార్థి సంఘాల నేతలేమో ఇటు మోహన్ బాబు మీద, మోహన్ బాబు యూనివర్సిటీ మీద, విష్ణు మీద, అలాగే పిఆర్ఓ సతీష్ మీద కేసు నమోదు చేయగా, ఇటు మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ టీం సతీష్ మాత్రం విద్యార్థి సంఘాల నేతల మీద వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు, మమ్మల్ని డబ్బు డిమాండ్ చేస్తున్నారు అన్నట్లు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వారి మీద కూడా కేసు నమోదైంది. ఇక ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.